ఈశ్వర, ఈ సృష్టి స్థితి లయ అన్నిటినీ చేసేవాడివి నువ్వే. నువ్వు ఈ అవతారమునకు ప్రధాన ప్రయోజనం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దాని కొరకు ఇవాళ దేవకీ గర్భంలోకి ప్రవేశించావు. ఇటువంటి మహత్తరమైనటువంటి స్వరూపుడివి. లోకంలో నీ అద్భుతమైనటువంటి సృష్టిగా సంసారము అనబడేటటువంటి ఒక గొప్ప వృక్షాన్ని నిర్మించావు. దానికి ప్రకృతి ఒకటి పాదు, సుఖదుఖములు 2 ఫలములు, సత్వ రజస్తమోగుణములనే 3 గుణాలు, ధర్మార్థ కామమోక్షములనే 4 పురుషార్థముల కొరకు, శబ్ద స్పర్శ రస రూప గంధములనే 5 తన్మాత్రలతో, కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములనబడేటటువంటి 6 గుణముల చేత, అంటే అవి 6 కూడా మనిషిని పాడు చేసేటటువంటి గుణాలు. అటువంటి గుణముల చేత అరిషడ్వర్గము అంటాం కదూ, అటువంటి 6 గుణముల చేత చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి 7 పొరలను నిర్మాణం చేసి ఇందులో 8 సంఘాతమై పంచభూతములు మనసు బుద్ధి చిత్తము అనబడే 7తో కూడుకున్నదై 9 కన్నములు కలిగినటువంటి ఈ తోలు తిత్తి, 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు, 6 నోరు 7 మలద్వారం 8 మూత్రద్వారము 9 రంధ్రములు కలిగిన తోలు తిత్తిలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనబడేటటువంటి 10 వాయువులు నీ ఆజ్ఞ అయ్యే వరకు అట్లా కుంభింపబడి ఉండాలి. ఎంత అద్భుతమైన శాసనకర్తవి! ఎంత గొప్ప వృక్షాన్ని నిర్మాణం చేశావు! ఎంత అద్భుతంగా ఈ ప్రపంచాన్నంతటినీ లీలావిలాసంగా తిప్పుతున్నావు! ఓ పరబ్రహ్మమా, నీవు తొందరలో రూపాన్ని తీసుకుని బయటికొచ్చి కంసాది రాక్షసులను దునుమాడి మళ్ళీ ధర్మ సంస్థాపన చేయవలసినది అని ప్రార్థన చేశారు. తదనంతరం పోతనగారు ఒక అద్భుతమైన మాట అన్నారు. పంచభూతములు అనుకున్నాయిట. దేవతలు కూడా ఆమె కడుపులోకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు. పంచభూతములు మనం మాత్రం లోపలికి వెళ్ళి స్తోత్రం చేయలేకపోయామని అనుకుని ఆమెకు మట్టి తినాలనేటటువంటి కోరిక సహజంగా గర్భిణికి కలుగుతుంది. కాబట్టి ఆమె మట్టి తింటే పంచభూతములలో ఉన్న పృథివీ ఆమెలోకి వెళ్ళి లోపల పిండ రూపంలో ఉన్న భగవానుణ్ణి దర్శనం చేసిందట. వాయువు లోపలికి వెళ్ళి నిట్టూర్పు రూపంలో, అంటే దర్శనం చేసుకుని బయటికి వచ్చేసేటప్పుడు ఏదో వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు భార హృదయంతో మెల్లగా వెనక్కి తిరిగి చూస్తూ వచ్చినట్టు నిట్టూర్పుగా బయటికి వచ్చిందిట. నీరు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని చెమట రూపంగా ఆవిడలోంచి బయటికి వచ్చిందిట. ఆకాశము ఆమె యొక్క నడుము సన్నటిది విశాలమయ్యేటట్టుగా ద్యోతకమైందిట. అట్లాగే నిప్పు ఆమె యందు కాంతి స్వరూపంగా, లోపల ఉన్నవాడెవరు? సామాన్యమైన వాడే, విశ్వమునంతటినీ తన గర్భంలో ధరించినటువంటి వాడు. అందుకే పోతన గారు అద్భుతమైన మాట అన్నారు ఆ దేవకీదేవి గురించి. జ్ఞాన కలునిలోని శరదయువోలి ఘటములోని దీప కళికవోలి భ్రాత ఇంట నాక పడియుండే దేవకీమాత విశ్వగర్భ గర్భయగుచు. విశ్వమునంతటినీ తన గర్భంలో పెట్టుకున్నవాణ్ణి గర్భంలో పెట్టుకున్నటువంటి ఆ దేవకీదేవి కారాగారంలో ఉండడం ఏమిటి అంటే, జ్ఞాన కలునిలోని శారదయువోలే. ఆయన శారదాకటాక్షం పొందాడు, కానీ జ్ఞాన కలుడు. ఎందుకు జ్ఞానకలుడు అంటే, ఆయనతో వాదించడం సాధ్యం కాదు. ఆయన తప్పు చేసి ఇది తప్పు కాదు ఒప్పు అని వాదిస్తాడు. అప్పుడు ఆయనకి శారదాకటాక్షం దేనికి పనికొచ్చినట్టు? ఆయన తప్పు అని అంగీకరించగలిగితే గొప్ప. అటువంటి తప్పు చెయ్యకుండా తన్ని తాను నిగ్రహించుకుంటే గొప్ప. అది కాకుండా తప్పు చేసి ఒప్పు అని సమర్థించుకోవడానికి పనికొచ్చిన వాడిలో ఉన్న శారదా కటాక్షం వాడు కలుడని నిరూపించినట్టే, ఆ కంసుని ఇంటిలో గర్భిణి అయి ఉన్నటువంటి దేవకీదేవి అలా ఉందిట. జ్ఞానకలునిలోని శారదయువోలే. ఆమె కడుపులో భగవానుడున్నాడు. ఘటములోని దీప కళికవోలే. కుండలో దీపం వెలుగుతుంటే ఎలా ఉంటుందో అలా ఉందిట ఆమె. పైకంతా వెలుతురు ప్రసరించదు, చీకటి, కానీ లోపల దీపం ఉంది. అట్లా భగవానుడు ఆమెలోనే ఉన్నాడు. ఆమె విశ్వగర్భ గర్భయుగుచు,
విశ్వమునంతటినీ తన కడుపులో పెట్టుకున్నవాణ్ణి కడుపులో పెట్టుకుని భ్రాత ఇంట నాక పడి ఉండే దేవకీమాత సొంత సోదరుడి ఇంట్లో కారాగారంలో ఆమె మగ్గుతోంది. భగవంతుని యొక్క అవతార స్వీకారం చేయవలసినటువంటి సమయం రాని వచ్చింది. శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి తిథి నాడు అర్ధరాత్రి వేళ ఆయన ప్రభవించాడు. ఎందుకండి ఆయన ప్రభవించాడు అన్నప్పుడు అది కర్మ వలన పుట్టిన పుట్టుక లాంటిది కాదు కదా. నేను పుట్టాను అనుకోండి, నేనేదో కోరుకుని ఈ సమయానికి పుడదాం, ఈ రోజున పుడదాం, ఇలా గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా పుడదామని లెక్కలేసుకు పుట్టలేను కదా. కర్మవశాత్తు నేను నా కర్మలను అనుభవించడానికి ఎప్పుడు పుట్టాలో దానికి అనుగుణంగా సమయంలో పుడతాను. కానీ భగవంతుడు అలా పుట్టడం ఎందుకు అంటే, మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అందరికీ కటిక చీకటి అయినటువంటి సమయాన్ని ఎంచుకున్నాడు కృష్ణుడు. అది కటిక చీకటి. ఎందుకని? అది దక్షిణాయనం. శ్రావణ మాసం దక్షిణాయనంలో వస్తుంది. దక్షిణాయనం దేవతలకు చీకటి. అది కృష్ణపక్షం. పితృదేవతలకు అందరికీ చీకటి. సంస్కృతంలో శ్రావణ మాసాన్ని నభోమాసం అంటారు. నభోమాసమునందు నల్లటి మబ్బులన్నీ కూడా బాగా కిందకి దిగుతాయి కాబట్టి చీకటిగా ఉంటుంది అంతా. అందున కృష్ణపక్షం కాబట్టి ఇంకా చీకటి. విశేషించి మధ్యతిది అష్టమి. అష్టమి నాటి అర్ధరాత్రి, ఆ పైన కారాగారం. కారాగారం కాబట్టి ఇంకా చీకటి. అంటే దేవతలకు చీకటి, పితృదేవతలకు చీకటి, మనుష్యులకు చీకటి. అంత చీకట్లో కారాగారంలో ఆయన ఆవిర్భవించాడు. ఎందుకంత చీకట్లో రావడం అంటే, దీపం యొక్క అవసరం ఎప్పుడు ఉంటుంది? చీకటి బాగా ఉన్నప్పుడే దీపం కావాలి. అంత చీకటి ఎప్పుడు ఉంటుందో అప్పుడు భయం ఉంటుంది. చీకటిలో సత్యం తెలియదు. ఏది సత్యం ఏది అసత్యం పట్టుకోలేము. తాడేదో తెలియదు, పామేదో తెలియదు, దొంగేదో తెలియదు, దొంగేదో తెలియదు. అటువంటి స్థితిలో దీపం ఒక్కటి ఉందనుకోండి, ధైర్యం. లోకమంతా అజ్ఞానమనే చీకటిలో మగ్గుతుంటే జగద్గురువుగా వచ్చి ప్రస్థానత్రయంలో భగవద్గీతని ఇవ్వడానికి గురుస్వరూపంగా వస్తున్నాడు కాబట్టి కటిక చీకట్లో వచ్చాడు. అందుకే మళ్ళీ అక్కడి నుంచి 6 నెలలు లెక్క పెట్టండి. మళ్ళీ అర్ధరాత్రి వేళ శివస్వరూపంగా జ్యోతిస్వరూపంగా వచ్చాడు. శ్రావణ మాసం నుంచి భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము. అర్ధరాత్రి వేళ అయ్యేటప్పటికీ చతుర్దశి తిథి నాటి అర్ధరాత్రి వేళ ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు బాంతామృతై. పాతాళం నుంచి అంతరిక్షం పై వరకు నిండిపోయే జ్యోతిర్లింగ స్వరూపంగా శివుడు ఆవిర్భవించాడు. ఇక్కడి నుంచి 6 నెలలు పెడితే అక్కడ 6 నెలలకి ముందు కరచరణాదులతో జగద్గురువుగా కటిక చీకట్లో వచ్చింది కృష్ణావతారం. 6 నెలల తర్వాత లింగస్వరూపంగా జ్యోతిర్లింగంగా వచ్చింది అర్ధరాత్రి వేళ కటిక చీకట్లో శివస్వరూపం. రెండూ తత్వతః గురుస్వరూపాలే. దక్షిణామూర్తి స్వరూపంగా శివుడు జగద్గురువు. ఎందుకని? ఆయన కూడా చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. అది గురుస్వరూపం. ఆయన గురుస్వరూపం. చీకటికి తోడు తన రూపమే చీకటి. చీకటి ఎట్లా ఉంటుందో ఆయన రంగు కూడా అంత నల్లగా ఉంటాడు. అంత నల్లటివాడు అంత వెలుగులు పంచిపెట్టాడు. అటువంటి జగద్గురువుని ప్రభవిస్తున్నానని చెప్పడానికి, లోకాన్ని ఉద్ధరించడానికి వస్తున్నాను, కేవలము రాక్షస సంహారము ఒక్కటి చెయ్యడానికి వచ్చిన అవతారము మాత్రమే కాదు, ప్రస్థానత్రయంలో ఒకటైన పరమ పవిత్రమైన భగవద్గీతని లోకానికి అందించడానికి జగద్గురువుగా వస్తున్నటువంటి పరిపూర్ణ అవతారం అని చెప్పడానికి అటువంటి సమయమునందు పుట్టాడు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు చారు కదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంబి ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతనగా. జలధరదేహు, నల్లటి నీరు నిండిన మబ్బు ఎలా ఉంటుందో
అటువంటి నల్లని రంగు కలిగినటువంటి వాడు, జలధరదీహు నాజాను చతుర్బాహు, 4 బాహువులు కలిగినవాడు, శంఖచక్ర గదా పద్మములు పట్టుకున్నవాడు, శ్రీవత్సమనేటటువంటి పుట్టుమచ్చ ఉన్నవాడు, వైజయంతిమాల ధరించినటువంటి వాడు, గొప్ప సమ్మోహనమైనటువంటి రూపం కలిగినవాడు, పట్టు పీతాంబరాన్ని ధరించినటువంటి వాడు, వజ్ర వైఢూర్యములతో కూడిన కిరీటాన్ని ధరించినటువంటి వాడు ఆ కారాగారంలో దేవకీ వసుదేవులకు దర్శనమిచ్చాడు. ఇచ్చి వాళ్ళని అనుగ్రహించి నేను ఎందుకు మీకు కుమారుడిగా రావలసి వచ్చింది అన్నదాని రహస్యాన్ని చెప్పాడు. ఒకానొకప్పుడు స్వయంభూమన్వంతరంలో ఈయన సుతపుడు అని పేరు కలిగినటువంటి వసుదేవుడు, ఆయన భార్య దేవకీదేవి పృశ్ని అని పేరు కలిగిన మహాపతివ్రత. వాళ్ళు 12,000 దివ్య సంవత్సరముల పాటు ఘోరమైన తపస్సు చేశారు. శ్రీమన్నారాయణుని యొక్క కాంతి దర్శనం, ఆయన మాట వినపడడం తప్ప అసలు ఆయన దర్శనమే అసంభవం. అటువంటి భగవంతుడి యొక్క దర్శనాన్ని పొందారు. అయినప్పటికీ యుగాలలో జరగబోయేటటువంటి కార్యక్రమం గురించి ఆలోచించినటువంటి మహానుభావుడైన విష్ణువు యొక్క మాయ కప్పిన కారణం చేత వాళ్ళు మోక్షమును అడగకుండా నీలాంటి కుమారుడు కావాలని అడిగారు. 3 అంకె సత్యం కదూ, అందుకని 3 సార్లు వాళ్ళకి కుమారుడుగా వచ్చాడు. ఆ జన్మలలో వారు సుతపుడు, పృశ్ని అని పేరు కలిగిన వాళ్ళు. వాళ్ళకి పృశ్ని గర్భుడు అన్న పేరుతో వచ్చాను అంటే కృష్ణుడు వాళ్ళకి చెప్తున్న మాట. 2వసారి మీరు కశ్యపుడు, అదితి అన్న పేర్లతో ఉన్నారు. అప్పుడు నేను వామనమూర్తి అన్న పేరుతో వచ్చాను. ఇప్పుడు మీరు దేవకీ వసుదేవులు అన్న పేరుతో వచ్చారు. నేను మీకు శ్రీకృష్ణుడు అన్న పేరుతో ఆఖరిసారి 3వసారి మీ కడుపున కుమారుడిగా వచ్చాను. ఈ అవతారానికి ఒక విశేషం ఉంది. మీరు నన్ను స్మరిస్తూ ఉంటారు కృష్ణుడు అన్న భావన చేత, నా కుమారుడన్న భావనతో స్మరిస్తారు, నా లీలలు వింటూ ఉంటారు. దాని చేత మీరు మోక్షమును పొందుతారు, మీరు నన్ను చేరిపోతారని చెప్పాడు. భాగవతంలో ఉన్న ప్రధాన సిద్ధాంతం అంతే. కృష్ణ భగవానుడి యొక్క లీలల వెనక ఉన్న తత్వము అర్థమైనా అర్థం అవ్వకపోయినా భక్తితో ఎవరు అటువంటి లీలలను వింటున్నారో వాళ్ళకి లోపల కృష్ణ స్పర్శ, హృదయమునందు శ్రీకృష్ణ భగవానుడు కదులుతాడు. కాబట్టి అదే సర్వపాప పరిత్యాగం చేయిస్తుంది. అందుకే కలియుగంలో ఎన్ని బలహీనతలు, లోపాలు ఉన్నా భాగవతం వినడం కన్నా, భాగవతం చదువుకోవడం కన్నా గొప్పది లేదు. మీకు మనవి చేశాను, అలసులు మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములు ఇవ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు, కావున ఎవ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అంటే భాగవతం చెప్పబడింది. అందుకని కృష్ణలీలలు అంత గొప్పవయే. వాళ్ళ యొక్క 3 లీలలు, వాళ్ళ యొక్క 3 జన్మలు చెప్పి 3 సార్లు తాను కుమారుడిగా ఎలా వచ్చాడో చెప్పి ఆయన ఒక్కసారి తన అవతారాన్నంతటినీ కూడా మార్చి ప్రాకృత శిశువుగా మారిపోయాడు. బుద్ధి ప్రచోదనమైంది అన్నారు తెలుగు భాగవతంలో. వసుదేవుడికి తాను చెయ్యవలసినటువంటి కార్యము బుద్ధి యందు ప్రచోదనమైంది. అప్పటి వరకు కాళ్ళకి చేతులకి బంధాలు వేసి ఉన్నాయి, తలుపులకు గొలుసులున్నాయి, తాళములు వేయబడ్డాయి. ఎప్పుడైతే భగవంతుడు చెప్పిన ఆలోచన వసుదేవుని యందు ప్రకాశించిందో వెంటనే దేవకీ వసుదేవులిద్దరూ కూడా భగవానుణ్ణి ప్రార్థన చేశారు. విచిత్రం ఏమిటంటే లోకంలో ఏ తల్లి ఏ తండ్రి పుట్టిన పసిపిల్లవాడికి నమస్కారం చేసి స్తోత్రం చేయరు. ఒక్క శ్రీకృష్ణావతారంలో మాత్రం దేవకీ వసుదేవులిద్దరూ కూడా సర్వము నీలోనిధిగా సర్వాత్ముడవాత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవు నీకు సంధులు వెలయన్నంటూ భగవానుడి స్తోత్రం చేసి ఆయన చేసిన బుద్ధి ప్రచోదనాన్ని అనుసరించి వసుదేవుడు ఆ పిల్లవాడిని పట్టుకోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. కాళ్ళకి చేతులకు వేసినటువంటి బంధనములు తమంత తాముగా ఊడిపోయాయి. పిల్లవాడిని పట్టుకోగానే ఆ గొలుసులు తాళాలు అన్నీ ఊడిపోయాయి. అందరూ గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇక ఈ పిల్లవాడిని పట్టుకుని ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు వసుదేవుడు. పైనుంచి పడే
వర్షము చేత ఇబ్బంది పడకుండా ఆదిశేషుడు పడగలు విప్పి అనుగమించాడు, బయలుదేరాడు. అక్కడ నందవ్రజంలో అదే సమయానికి యశోద ఆడపిల్లని కంది. విచిత్రం ఏమిటంటే అంత ప్రసవ వేదనలో ఆడపిల్ల పుట్టగానే నాకు ఆడపిల్ల పుట్టిందన్న విషయాన్ని కూడా గుర్తించకుండానే యశోద నిద్రపోయింది. నందుడు నిద్రపోయాడు, నందవ్రజంలో ఉన్న అందరూ నిద్రపోయారు. ఇక్కడ మధురానగరంలో కంసుడి మందిరంలో అందరూ నిద్రపోయారు. ఇంత ఆరాటపడిన కంసుడికి గాఢ నిద్రే పట్టింది. భగవంతుడి మాయ అట్లా ఉంటుంది. ఆయన్ని ఏమార్చగలమా? ఆయన కన్ను కప్పి వ్యవహారాలు చేయగలమా? ఆయనకి విధేయులమై భక్తితో బ్రతికిన నాడు ఆయన యొక్క అనుగ్రహం. కాబట్టి ఇప్పుడు తీసుకుని వెళ్ళాడు. ఆశౌరికి తెరవసగెను ప్రకాశోద్ధత తొంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అన్నారు పోతన గారు. ఒకప్పుడు రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఉంటే సముద్రము ఎట్లా దారిచ్చేసిందో అట్లా మంచి వరదలతో ప్రవహిస్తున్న యమునా నది కృష్ణ భగవానుణ్ణి ఎత్తుకు వచ్చినటువంటి ఆ వసుదేవుణ్ణి చూడగానే దారిచ్చింది. ఆయన యువతల వైపు నుంచి అవతల వైపు నందవ్రజానికి వెళ్ళి యశోద పాన్పు మీది పిల్లవాడిని పడుకోబెట్టి ఆ పిల్లని తీసుకుని బయలుదేరాడు. బయలుదేరి మళ్ళీ యువతలకు వచ్చేటప్పటికి మళ్ళీ యమునా నది దారి ఇచ్చేసింది. మళ్ళీ ఆ పిల్లని ఎత్తుకున్నాడు, యువతలకు వచ్చేసాడు. అక్కడ పడుకోబెట్టేశాడు. ఆ పిల్లని భార్య దేవకీదేవి ఒళ్ళో పడుకోబెట్టాడు. తలుపులు పడిపోయి, గొలుసులు పడిపోయి, తాళాలు పడిపోయి, వసుదేవుడి కాళ్ళకి చేతులకి బంధనములు మాత్రం పడలేదు. అప్పుడు వసుదేవుడు అనుకున్నట్ట, ప్రాకృత శిశువుగా జన్మించినప్పటికీ, నా బుద్ధి ప్రచోదనం చేసినప్పటికీ భగవంతుడే నా కడుపున పుట్టినా కొడుకంటూ పుట్టాడు కదూ, పుట్టినవాడు కొడుకైనప్పుడు నేను గోదానం చెయ్యాలి కదూ అని ఆయన స్నానము చేయక రామిని ఆనంద రసాబ్ది మగ్నుండై విప్రులకును ధేనువులను 10,000 మానసికముగ ధారవోసి మరీ ఇచ్చుటకున్. 10,000 గోవులు నేను బయటికి వెళ్ళిన తర్వాత దానం చేస్తానని మానసికంగా దానం చేసేశాట. పదముల సంఖ్యల నిడుకొని మది తలచుచు సూరసుతుడు ముందరివోలెన్ బెదరుగల రీతి దేహము కదిలించుతునూరకుండే గురువరతంబున్. ఇంతకు ముందులాగా బంధనాలు ఎవరూ వేయకపోయినా ఇప్పుడు తానే తగల్చుకున్నాడు. తగల్చుకొని ఏదో భయపడుతున్న వాళ్ళ, నిజంగా ఏమీ బంధనాలు తాను తగిలించుకున్నవాడని ఎవరికి అర్థం కాని రీతిలో అక్కడ కూర్చుని ఉన్నాడు. ఏమిటి దీని అర్థం అంటే, ఒక్కసారి భగవంతుని యొక్క అనుభవాన్ని పొందిన తరువాత, ఆ భగవద్ దర్శనం అంటే ఆత్మానుభూతిని పొందిన తరువాత ఇక అటువంటి వ్యక్తికి ఇతరమైన బంధములు ఉండే అవకాశం లేదు. కర్మపాశములు అన్నీ తెగిపోవలసిందే. అక్కడితో సంచితము దగ్ధమైపోయింది. ఇక ఆయనకు జన్మ లేదు. అందుకే ఆ గొలుసులు తాళాలు అన్నీ ఊడిపోయాయి. ఆయనకి యమున దారిచ్చింది. సూర్యభగవానుడికి కొడుకు కూతురు. కొడుకు యముడు, కూతురు యమున. యముడు నలుపు, యమున నలుపు. కాశీ పట్టణంలో గంగానది వెనక్కి వస్తుంది, ముందుకెడుతున్నది వెనక్కి వస్తుంది. అందుకని కాశీగంగా కాశీగంగా అంటారు. కానీ అంటే కాశీలో గంగ ఎందుకు వెనక్కి వస్తుంది అన్నది మళ్ళీ అదొక తత్వ సంబంధమైన విశేషం. యమునా నది వెనక్కి రాదు, ముందుకు వెళ్ళిపోతుంది. కాలము ఒకసారి ముందుకు వెడితే వెనక్కి రాదు. వెళ్ళిపోతున్న కాలంలో ఏ ప్రాణి యొక్క ఉసురు పూర్తయిపోయిందో, జీవితం పూర్తయిపోయిందో, ఖచ్చితంగా ఆ ఊపిరి దగ్గర విడిచి పీల్చకపోవచ్చు, పీల్చి విడిచిపెట్టకపోవచ్చు. అక్కడ పాశం వేసి ప్రాణం తీసేయడం యమధర్మరాజు గారి లక్షణం. అలా కాలంగా ముందుకెళ్ళిపోవడం యముల లక్షణం. ఇలా వెళ్ళిపోవడానికి, పాశం పడడానికి రెండింటికి కారణమై సృష్టి స్థితి లయకారకుడై పరబ్రహ్మముగా ప్రకాశించడం సూర్యుడి లక్షణం. అది ఆ తండ్రి కొడుకులు కూతురుల యొక్క తత్వలక్షణం. అందుకే తిక్కనగారు భారతం చేస్తూ సృష్టి స్థితి లయములు 3 సూర్యుని యందు అన్వయమవుతాయని చెప్తూ అద్భుతమైనటువంటి మాట ఒకటి అంటారు ఆయన. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా
హరి హర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబునర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అనబడేటటువంటి మూడుగా ప్రకాశించే భగవంతుని యొక్క తత్వము ఒకటైపోయి వెలుగుల ముద్దగా నిలబడితే అదే భానుబింబం. ఆ సూర్యబింబం యొక్క తత్వాన్ని నిర్వహించేవారిగా కొడుకు కూతురుగా యమున యముడు ప్రవర్తిస్తూ ఉంటారు. యమున కాలం, అదే సంసారం. అటువంటి కాలము త్రోవ ఇచ్చేయడం అంటే ఇంకా కాలాతీతుడు కావడము అంటే కాలమునందు తిరిగి రాడు. ఆ స్థితిని పొందాలంటే భగవంతుణ్ణి ఇక్కడ పట్టుకున్నవాడెవరో వాడికి యమున దారిచ్చింది. అది కృష్ణుడిగా పట్టుకుందా, అమ్మవారిగా పట్టుకున్నాడా సంబంధం లేదు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమరనరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుకనన్నియుతానగు విభుతలంతు. అదే భగవతం యొక్క ప్రతిపాదన. అంతే భగవంతుడు. కాబట్టి ఆయనకి ఈ రూపం స్త్రీ పురుష నపుంసక తత్వాలు ఆయనకి ఎలా అన్వయం? అందుకని ఇట్నుంచి కృష్ణుడిగా తీసుకెళ్ళిన, అట్నుంచి యోగమాయగా తీసుకొచ్చిన యమున దారిచ్చింది. వచ్చాడు. ఇక ఒకసారి ఆ స్థితిని పొందినవాడిని సంసారం ఎలా బంధిస్తుంది? కానీ సంసారమునందున్నవాడిలా ఆయన కూడా అందరిలాగే ఉన్నవాడిలా కనపడతాడు. అందుకని ఆయనే సంకెళ్ళు తగిల్చుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ వెంటనే ఆడపిల్ల ఏడ్చింది. ఏడవగానే అదిగో 8వ గర్భంలో సంతానం కలిగిందని ఆ పడుకున్న వాళ్ళందరికీ తెలివచ్చింది. పరుగు పరుగున వెళ్ళి కంసుడికి చెప్పారు. ఉత్తరీయం జారిపోతోంది, జుత్తంతా కూడా చిమ్ముకుపోయింది. ఆ స్థితిలో పరుగు పరుగున వచ్చి ఖడ్గం చేత్తో పట్టుకుని ఆ దేవకీదేవి ఒడిలో ఉన్నటువంటి పిల్లని లాగిపోతున్నాడు. మాయ భగవంతుడిది అంత గొప్పగా ఉంటుంది. తనకి కొడుకు పుట్టాడని తెలుసు, భగవంతుడిని తెలుసు, ఈమె తన కుమార్తె కాదని తెలుసు. కానీ ఆమెయే తన కుమార్తె అనుకుంది దేవకీదేవి. అనుకుని అన్న శమింపు మన్న తగదల్లుడు కాడిది మెనకోడలవు మన్నన చేయుమన్న వినుమానిని చంపుట రాచపాటి కాదన్న సుకీర్తివై మనగదన్న భవత్ సహోదరి గదన్న నిను శరణంబు వేడదన్. అన్నయ్య అన్న మాట ఎంత ప్రేమతో కూడుకున్నదో చెప్పడానికి అన్న అన్న ఆ మాట 10 మాటలు ప్రయోగిస్తారు పోతన గారు. అన్న శమింపు మన్న తగదల్లుడు కాడిది మేనకోడలవు. అన్నయ్య, లోకంలో మేనల్లుడు పుడితేనే మేనమామ ఎంత ప్రేమ చూపిస్తాడో. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. అటువంటిది మేనకోడలు, ఇంకా ప్రేమ ఉంటుంది. ఏదో బహుమానం ఇస్తాడు, కానుకిస్తాడు. మేనకోడల్ని చూస్తే మురిసిపోతాడు మేనమామ. ఆడపిల్లని చంపేస్తా ఏమిటన్నయ్య? భవత్ సహోదరి కదన్న, నీకు సోదరిని కదా, నిన్ను శరణంబు వేడదన్, నిన్ను శరణు కోరుకుంటున్నానన్నయ్య, ఈ ఆడపిల్లని విడిచిపెట్టన్నయ్యా అంది. అయినా కూడా దుర్మార్గుడు విడిచిపెట్టకుండా జాగ్రత్తగా పవిట లోపల పెట్టేసుకుని పిల్లని రక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి దేవకీదేవి నుండి కాళ్ళు పట్టుకుని ఆ పిల్లని గట్టిగా లాగేసి గిరగిరా తిప్పి అక్కడ ఉన్నటువంటి రాతికేసి కొట్టాడు. కొడితే ఆ పిల్ల చేతిలోంచి జారి రాతికి తగిలి ముక్కలైపోవలసిన శరీరం రాతికి తగలకుండా గిర్రును తిరిగి పైకి ఎగిరి అమ్మవారి స్వరూపాన్ని ధరించి 8 భుజములతోటి శంఖచక్ర గదా పద్మములు 4 చేతులలో, ధనస్సు, బాణము, త్రిశూలము, ఖడ్గము ఇటువంటివి 8 బాహువులలో పట్టుకొని ఆమె ఆకాశంలో నిలబడితే దేవతలందరూ వచ్చి ఆమెని 14 పేర్లతో పొగిడారు. ఇప్పటికీ అది కృష్ణ భగవానుడిచ్చినటువంటి వరం. ఆ 14 పేర్లతో అమ్మవారు ఎక్కడున్నా, అంటే ఆ 14 పేర్లలో ఏ పేరుతో ఉన్నప్పటికీ కూడా జనులు ఆ 14 పేర్లలో ఏ ఒక్క పేరు స్మరించినా పరదేవత రక్షణ తన ప్రధాన కర్తవ్యంగా చేసుకుని రక్షిస్తూ ఉంటుంది. విష్ణుతత్వం ఎలా ఉంటుందో అట్లాగే ఉంటుంది. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యాన కేళి కళకంఠీం నాగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం అంటాడు కాళిదాస మహాకవి నవరత్నమాలికా స్తోత్రంలో. ఓం అకార ఉకార మకారములు, అందులో ఊ స్థితి రక్షణ,
ఆ ఊ ముందుకు వచ్చేస్తే ఇదే ప్రణవం మారితే ఉమ అమ్మవారు అవుతుంది. అంటే రక్షణ ప్రధానముగా కలిగినటువంటి తల్లి. అందుకని 14 నామములతో ఆమె విరాజమానురాలైంది అని. అందులో ఆ దుర్గా, మాధవి, వైష్ణవి, కృష్ణ, అంబిక, కన్య, చండిక, విజయ, నారాయణి, మాయ, భద్రకాళి, కుముద, ఈశాన, శారద. ఈ 14 కృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి వరం నామాలు. ఈ నామములను స్మరించిన, ఈ నామములతో అమ్మవారిని సేవించిన రక్షణ కలుగుతుంది అని చెప్పి అంటారు. దేవతలందరూ కూడా ఆవిడ చుట్టూ పరివేష్టించి ధూపములు వేసి ఆ తల్లికి నివేదనలు పెట్టి ఆమె యొక్క అనుగ్రహమునకు అందరూ కూడా పాత్రులయ్యారు. అటువంటి తల్లి ఆకాశంలో నిలబడి కంసుణ్ణి ఉద్దేశించి అంది, తెంపరివై బొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం చంపితి విసిరో ఇది బీరమే, ఇకనైన ఉపశాంతి వహింపక రాలమీద నన్నొంపితి విసిరో ఇది బీరమే, నా సరసంజనించి నిన్ను చంపెడి వీరుడొక్క దశ సంస్కృతి పొందెడువాడు దుర్మతి. ఆ దేవకీదేవికి పుట్టినటువంటి బిడ్డల్ని 6గురిని చంపేశావు ఇంతకుముందు. అయినా నీకు శాంతి కలగక నన్ను రాతికేసి కొట్టి చంపాలనుకున్నావు. ఓరి దుర్మార్గుడా, పుట్టవలసిన వాడు పుట్టనే పుట్టాడు, పెరుగుతున్నాడు. వాడు నిన్ను చంపడం తథ్యం. నాతో కలిసి పుట్టాడు. వాడు ఎక్కడున్నాడు, ఎక్కడ పెరుగుతున్నాడు నీకు తెలియదు. నిన్ను చంపెడివాడు దుర్మతి అని చెప్పి ఆమె అంతర్ధానమైపోయింది. వెంటనే ఆలోచించాడు. ఆ దేవకీ వసుదేవుల్ని విడుదల చేశాడు. చూశావా బావా, నువ్వు చెప్పనే చెప్పావు, కర్మ గట్టిది, తప్పించుకోగలవా బావా అన్నాడు. నేను వినలేదు. మనుష్యుల యొక్క మోహబుద్ధి ఇలాగే ఉంటుంది. నేనైనా అంతే, నువ్వైనా అంతే. నిన్ను కారాగారంలో పెట్టాను, చెల్లెల్ని కారాగారంలో పెట్టాను, ఇంతమంది పిల్లల్ని చంపాను, అసలు వాడు తప్పించుకుపోయాడు. ఏమిటి కలిసి వచ్చింది నాకు? అప్రతిష్ట తప్ప. కాబట్టి మీరు సంతోషంగా ఇంకా ఇంటికి వెళ్ళిపోండి అని పంపించేశాడు. నిన్ను చంపెడివాడు దుర్మతి అని చెప్పి ఆమె అంతర్ధానమైపోయింది. వెంటనే ఆలోచించాడు. ఆ దేవకీ వసుదేవుల్ని విడుదల చేశాడు. చూశావా బావా, నువ్వు చెప్పనే చెప్పావు, కర్మ గట్టిది, తప్పించుకోగలవా బావా అన్నాడు. నేను వినలేదు. మనుష్యుల యొక్క మోహబుద్ధి ఇలాగే ఉంటుంది. నేనైనా అంతే, నువ్వైనా అంతే. నిన్ను కారాగారంలో పెట్టాను, చెల్లెల్ని కారాగారంలో పెట్టాను, ఇంతమంది పిల్లల్ని చంపాను, అసలు వాడు తప్పించుకుపోయాడు. ఏమిటి కలిసి వచ్చింది నాకు? అప్రతిష్ట తప్ప. కాబట్టి మీరు సంతోషంగా ఇంకా ఇంటికి వెళ్ళిపోండి అని పంపించేశాడు. ఎంతసేపు ఉంటుంది ఆ బుద్ధి? మీరు భాగవతం చదువుతుంటే రాక్షసులందరితోనూ ఇదే గొడవ. హిరణ్యకశిపుడు కూడా తల్లిని, ఆ మరదల్ని ఓదార్చడానికి వెడతాడు. వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఎంత గొప్ప వేదాంతం చెప్తాడో. నీరాగార నివిష్టపాంధుల క్రియం సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులీదొక్కచో సూరుల్పోయిడి త్రోవత్పోయను భవత్సూనుండు తల్లి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.